సో హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏకే సినీ సిక్సెస్. హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే, సో ఈరోజు నేను ఏపీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రీమియర్స్ పడ్డాయి. సో ఆ ప్రీమియర్ చూసి మీకు రివ్యూ ఇస్తున్నాను. వాళ్ళు మన రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే రాజా సాబ్, స్టారింగ్ ప్రభాస్, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, బొమ్మని రాణి, సంజయ్ దత్, ఇంకా పెద్ద కాస్టింగ్ ఉంది. అండ్ విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి గారు అండ్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు. సో ఓవరాల్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ మిక్స్డ్ ఉంది. నాకు యాక్చువల్లీ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. ఇట్ వాజ్ అన్ ఒకేష్ మూవీ. సో ఓవరాల్గా నాకు అలా ఒకేషన్ ఎందుకు అనిపించింది అనేది మనం డీటెయిల్ రివ్యూ తెలుసుకుందాము. సో ఈ సినిమాలో మనం చూసుకుంటే కనుక ఒక కొత్త కాన్సెప్ట్, ఒక హారర్ ఫ్యాంటసీలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్ చేసుకుని దాంతో చేద్దాం అనుకోవటం. ఆ కాన్సెప్ట్ వరకు చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. అంటే హాలీవుడ్ సినిమాలు ఉందో తెలియదు, నేనైతే ఇప్పుడు చూడలేదు. కొంచెం డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని తీసిన సీన్స్ కానీ, ఆ కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేసింది కానీ, ఆ పోర్షన్స్ మటుకి బాగున్నాయి. కానీ ఈ పోర్షన్స్ పక్కన పెట్టి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ తీసుకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి, ఒక ఇంట్రో సాంగ్, ఒక అడావిడి, ఒక హీరోయిన్స్ ట్రాక్స్, ఇవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని తీసి కుక్కిన ఏవైతే ఉన్నాయో అవంతగా వర్కౌట్ కాలేదు. సో నాకు అనిపించింది ఏంటంటే 3 hours 10 minutes ఉన్న సినిమాని కొంచెం ఒక 30-40 minutes తగ్గించి, ఆ హీరోయిన్స్ ట్రాక్ కూడా తగ్గించి, ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్ మీద కొంచెం ఇంకా ఎక్కువ సీన్స్ పెట్టుకుని చేసి ఉండుంటే ఈ సినిమా చాలా బాగుండేదని నా ఫీలింగ్. బట్ కాన్సెప్ట్ అనేది కొంచెం వరకు పెట్టుకుని ఫ్లఫ్ ఎక్కువ పెట్టేసుకునేసరికి ఈ మిక్స్డ్ అయితే అనిపించింది నాకు సినిమా. ఇట్ ఫెల్ట్ జస్ట్ ఓకేష్ బికాస్ ఆఫ్ దిస్ లాట్ ఆఫ్ ఫ్లఫ్, లాట్ ఆఫ్ కొంచెం కాదు చాలా ఉంది. బట్ లాస్ట్ 30-40 minutes ప్యూర్లీ ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంది. ఆ పోర్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ కూడా, అంటే ఇంటర్వెల్ సీన్ అంత హై అని చెప్పను, కానీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ వెళ్ళే విధానం అవన్నీ బాగుంటాయి. తర్వాత మళ్ళీ క్లైమాక్స్ 30-40 minutes ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ స్ట్రెచ్ ఉంటుంది ఒకటి. ఆ స్ట్రెచ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో మనకి బొమ్మని రాణి ఎంట్రీ ఉంటుంది. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ మధ్యలో మన హీరోయిన్స్ ట్రాక్స్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ మారుతి గారు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ బాగుంది. ఆ కాన్సెప్ట్ మీద తీసిన సీన్స్ బాగున్నాయి. రిమైనింగ్ అంతా ఇంకా అంతే. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ మాట్లాడాలంటే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అన్డౌటెడ్లీ ప్రభాస్ అన్న. 1 man షో. సినిమా ఫస్ట్ నుంచి సినిమా లాస్ట్ దాకా ప్యూర్లీ 1 man షో. మనం బాహుబలికి ముందు చూసిన ఫ్రీ ఫ్లోయింగ్ ప్రభాస్ అన్న, ఓ ఫన్ మోడ్లో అలా సరదాగా ఉండే ప్రభాస్ అన్నని మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మారుతి గారు మనకు ఆ ప్రభాస్ని చూపించారు. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రభాస్ అన్న ప్యూర్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమాని మోసాడని చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఏ ప్యూర్ 1 man షో ఆఫ్ ప్రభాస్. ఇదివరకు ప్రభాస్ ఎవరైతే ఉన్నారో మనం ఏ ప్రభాస్ని చాలా మిస్ అయ్యామో, ఈ లార్జర్ దెన్ లైఫ్ రోల్సే కాకుండా ఒక ఫన్ సైడ్ ఉండే ప్రభాస్ని ఏదైతే మనం మిస్ అయ్యామో అది మళ్ళీ ఈ సినిమాతో మనకు కనిపించింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే తమనన్న బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి, బీజిఎం మాత్రం తమనన్న బాగా ఇచ్చాడు. 1-2 చోట్ల ఆడున్న మ్యాక్సిమం మూవీ పోర్షన్స్ అన్నిటికీ బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే సినిమాలో రిచ్నెస్ కనిపిస్తుంది, చాలా డబ్బులు పెట్టారు. అండ్ చెప్పాలంటే అంతే. హీరోయిన్స్ పోర్షన్స్ అంటే యాక్టింగ్ పోర్షన్ ఏమి ఉండదు, వాళ్ళ గ్లామర్ పోర్షన్ అంటే వాళ్ళ వరకు అది కూడా బాగుంది. అండ్ కాకపోతే వాళ్ళ రోల్స్ ఏవైతే ఉన్నాయో అంత సినిమాకి డివియేషన్స్లా అనిపించే తప్ప ఇక్కడ సినిమా ఫ్లోలో వెళ్తున్నట్టయితే అనిపించలేదు. ఒక్క రోల్ కూడా, అంటే ఒక మాలవిక రోల్ అట్ట తప్ప రిమైనింగ్ ఏ రోల్ కూడా మూవీకి యూజ్ అయింది అనేలాగైతే అనిపించలేదు. జస్ట్ ఉంటారంటే ఉంటారు అంతే. అండ్ కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే సినిమా రన్ టైం అండి. 3 hours 10 minutes అవసరం లేదు. చాలా ఎలిమెంట్స్ ఇరికించాలి, చాలా ఎలిమెంట్స్ పుష్ చేయాలని చెప్పి ఆ సినిమా రన్ టైం చాలా ఎక్కువగా ఉంచేశారు. అది కొంచెం తగ్గించుంటే బాగుండేది. అండ్ సెకండ్ వచ్చేసి మారుతి గారి డైరెక్షన్, ఇట్ వాజ్ ఎ హిట్ అండ్ మిస్. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఇస్తున్నారో కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ వరకు చేసి ఉంటే ఒక ఫర్ సపోజ్ 3 hours సినిమా అనుకోండి, కాన్సెప్ట్ బేస్తో ఉండే సినిమా 1 hour 15 minutes అలా ఉంటుంది. అంటే 2 halfలు కలుపుకుంటే చెప్తున్నాను. అండ్ రిమైనింగ్ అంతా ఫ్లఫ్ ఎక్కువ ఉంది. సో అంత ఫ్లఫ్ సినిమాకి అవసరం లేదేమో అనిపించింది. 2.5 hours తీసేసి ఒక
40-50 మినిట్స్ ఫ్లఫ్ ఉన్నా కూడా రిమైనింగ్ 1.5 hour 140 మినిట్స్ మూవీ కాన్సెప్ట్ మీద ఉంటే బాగుంటుంది అనిపించింది. అది తగ్గించేసి కాన్సెప్ట్ మీద ఇంకో 3-4 సీన్లు పడి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. సో మారుతి గారు కొన్ని సీన్స్లో మళ్ళీ కొంచెం మనకి క్లమ్జీ అనిపిస్తే అట్లా వెళ్తున్నట్టు అది కూడా కొంచెం క్లియర్గా ఉండాల్సింది. సో మారుతి గారి సైడ్ నుంచి ఇట్ వాజ్ ఏ హిట్ అండ్ మిస్. అండ్ కొంచెం డ్యూరేషన్ తగ్గించేసి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అదొక మైనస్. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంటే కొన్నిట్లో కొన్ని షార్ట్స్ కొన్ని సీన్స్కి విఎఫ్ఎక్స్ బాగుంది, కొన్ని షార్ట్స్ కొన్ని సీన్స్కి అయితే బాగాలేదు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మూవీ ఇస్ మిక్స్డ్ అండి ఎక్సెప్ట్ ప్రభాస్ అన్న అండ్ కాన్సెప్ట్. అవి రెండు మాత్రం పక్కా సూపర్ హిట్. మిగతా అన్ని మిక్స్డే ఉన్నాయి, అటు ఇటుగా ఉన్నాయి. అండ్ హీరోయిన్స్ రోల్స్ అంటే రోల్స్ ఏమి ఉండవు, ఊరికే అలా ఉంటారు. అండ్ ఎమోషనల్ ఆర్క్ మిగతా యాక్టర్స్ అందరూ బాగా చేశారు. మన సంజయ్ దత్ గారు ఉన్న పోర్షన్ బాగా చేశారు, వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ చేసిన మన జయన్ మేడం బాగా చేశారు, ప్రభాస్ అన్న చింపేశాడు, బొమ్మని ఇరానీ గారు లిమిటెడ్ టైం రాయన బాగా చేశారు. మిగతా అందరూ వాళ్ళ పార్ట్స్ వర్క్ అది చేశారు అంతే. అండ్ ఓవరాల్ ఈ మూవీ మీద ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ ఇస్ ఒకేష్ మూవీ. ఒకసారి అయితే చూడొచ్చు, కొంచెం రన్ టైం బయట అయితే ఒకసారి అయితే వీళ్ళు తీసుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన సీన్స్ కోసం కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది మనకి. ఆ సీన్స్ కోసం అయితే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. సో దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అబౌట్ ది రాజా సాబ్. సో మీరు కానీ చూస్తుంటే మీకు అనిపించిందని కామెంట్లో చెప్పండి. సో మీకు కానీ మరి రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ AK Cine Success. This is Chaitanya signing off. Team AK Cine Success. Bye.